హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతీస్ వరల్డ్. గాయ్స్, ఇదైతే ఈరోజు ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. ఈరోజు మా ఊర్లో ఫెస్టివల్ జరుగుతుంది. అదేనండి, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్ ఏంటి అంటే అడవి రాజుల బాబు పండుగ అంటారు కదా. బాలరాజుల బాబు తెలుసు, మీకు అందరికీ తెలుసు, ఐడియా ఉండే ఉంటుంది. ఆయన ఫెస్టివల్ అనమాట, స్వామి ఫెస్టివల్ అనమాట. ఇది ఒక చిన్న పల్లెటూరు అయితే చాలా బాగా జరుపుతారు. ఊరంతా కలిసి ఒక దగ్గరికి వచ్చి మంచిగా మేకపోతా అంటే ఆయన ఆ రూపంలో చూసుకొని తీసుకెళ్తారనమాట. వాటర్ వేసుకొని మేకని తీసుకెళ్తారనమాట. అలా ఈ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ కూడా చూపిస్తాను గైస్ మీ అందరికీ. ఊరందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి చక్కగా కలిసిమెలిసి కలిసికట్టుగా వెళ్తారు. ఎన్ని పగలో ప్రతీకారాలు ఏ ఉన్నా సరే ఇలాంటి ఫెస్టివల్స్లో చిన్నగా చూసుకుంటారు అంతే. మాట్లాడేసుకోకపోయినా జస్ట్ నార్మల్ చూసుకోవడం, జస్ట్ నవ్వడం ఇలాంటివి చేస్తారనమాట. పల్లెటూరు ప్రేమ అనురాగాలు అంటారు, అది అప్పుడు బట్ ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ప్రేమ అనురాగాల కన్నా ఈ రోజుల్లో ఇవే అండి, పగలు ప్రతీకారాలు ఎక్కువైపోయండి. ఎక్కడ ఇవే మరి ఏంటో తెలియట్లేదు, కానీ అంతేలేండి, ఎవరిష్టం వాళ్ళది, ఇంకొదిలేద్దాం. అయితే చాలా ఈ ఫెస్టివల్ ఈరోజు అయితే మాత్రం అందరం మంచిగా కలిసిమెలిసి మాట్లాడుకొని చక్కగా ముచ్చట్లు పెట్టుకొని హ్యాపీగా. గుడి అయితే చాలా దూరం అండి బాబు. అయితే గుడికి అయితే వెళ్ళిపోయాము. అది చూసారు కదా, కొబ్బరి ఆకులతో కట్టి అని స్వామికి ఆ పందిరిలో పెడతారనమాట ఒక ఫోటో. అదేనండి ఆయన ఫోటో, అడవి రాజుల బాబు ఫోటో అదేనండి. ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చి జరుపుకుంటారనమాట. మా ఊరిలో అందరూ అంటే మా వీధి అందరూ ప్రతి ఇయరు ఇక్కడికి వచ్చి ఫెస్టివల్ అనేది జరుపుకుంటారనమాట. ఉన్నంతలోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. చూసారు కదా ప్రసాదాలు. ఈ ఇయర్ కొంచెం స్పెషల్గానే జరిగిందని చెప్పాలి. అంటే ప్రతి ఇయరు ఇలా ప్రసాదాలు అంటే పెట్టేవాళ్ళు, కాకపోతే కొంచెం స్పెషల్గానే జరిగింది, బాగానే జరిగింది ఈ ఇయరు. కానీ ప్రతి ఇయరు జనాలు ఎక్కువ వచ్చేవారు. ఈ ఇయర్ కొంచెం లైట్గా 1% తగ్గారు. వాళ్ళు కుదరకపోవడం వల్ల ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగిందండి. అయినా మా ఊరు చూసారా ఎంత బాగుందో, పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, జీడి మొక్కలు, తోటలు అన్నీ నేచర్ అండి. అంత నేచర్ ఎంత బాగుంటుందో ప్రకృతి. మనం పల్లెటూరు అంటేనే ప్రకృతి అండి, చాలా బాగుంటుంది. ఏదేమైనా పల్లెటూరు అంటే నేచర్ అంటే పల్లెటూరే కదండి. అది ఎంత బాగుంటుందో పల్లెటూరు అంటే. మంచిగా ప్రశాంతంగా సొంత ఊర్లో అన్న ప్రశాంతంగా పల్లెటూరులో ఉన్నంత హ్యాపీనెస్ ఎక్కడ సిటీస్లో దొరకదు అని అనిపిస్తుందండి. ఎందుకంటే న్యాచురల్ గాలి, అన్నీ న్యాచురల్ ఫ్రూట్స్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయి. గైస్, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. బాయ్.